ప్రీతమ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, సోదరి సోదరుమణులారా, అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కోసం ఒకవైపు నుంచి జనసేన, టీడీపీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఎన్నో గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు పక్కగా మోసం చేసింది. ఇప్పటికైనా ఇచ్చినట్టు హామీలు అమలు జరపలేక చేత కాక దాన్ని కప్పిపుచ్చుకోవడానికేమో జాతీయ అంతర్జాతీయ పారిశ్రామిక వ్యక్తులను తీసుకొచ్చి మహిళా దినోత్సవం సందర్భంగా అందరిని కూడా ఒక పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తానని అందమైన అబద్ధాలు ఆడుతున్నటువంటి మన సీఎం CBN ప్రజలు గుర్తుంచుకోవాలి, వినండి శ్రద్ధగా. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ జనసేన మహాసభలు జరుపుకుంటున్న సందర్భంలో మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో ఎన్ని రకాలైన మాటలు ప్రజలకు ఇచ్చాడు, ఎన్ని హామీలు ఇచ్చాడు. రోజుకొక మాట, పూటకొక మాట, గంటకొక ఆలోచన. తనకే తన ఆలోచన సరైనటువంటి స్థిరంగా లేనటువంటి విధానం. కారణం ఏంటంటే ఆ మహాసభలో ఒక నియోజకవర్గ మహాసభ జరిపినట్లు జరుపుకుంటూ వాళ్ళ సొంత వాలంటీర్ల కోసం ఏ విధమైనటువంటి రక్షణ లేదు, వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు. మరి నేను ఒకటే అడుగుతాను, మిస్టర్ డిప్యూటీ సీఎం, నువ్వు అధికారానికి రావడం కోసం 1,00,000 మంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ మహిళలకు మీ కడుపు కొట్టను 5,000 ఏటి అర్భశాఖలు చేయించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను 10,000 ఇస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషివి ఈరోజు కనీసం వాలంటీర్ల కోసం, నీ సొంత వాలంటీర్ల కోసం, నీ పార్టీ వాలంటీర్ల కోసం నువ్వు మాట్లాడుతున్నావే. గత 5 ఏళ్ళు కూడా అర్భశాఖలు చేసి ఇంటింటికి తిరిగి ఆ మహిళా వాలంటీర్ని మరి నిరుద్యోగులైనటువంటి యువతలకి కూడా నువ్వు మోసం చేశావు. కడుపు కొట్టలేదా? మీ కడుపు కొట్టను 10,000 జీతం ఇస్తానని చెప్పినట్టు పెద్ద మనిషివి ఈ మహాసభలో నువ్వు జరుపుకున్నటువంటి జనసేన మహాసభలో ఒక తీర్మానం చేయలేవా? ప్రకటన చేయలేవా? నీకు అవి గుర్తుకు రాలేదా? ఎంతసేపు నీ పార్టీ జనసేన, జన సైనికులు, వీర మహిళలని పెద్ద గొప్పలు చెప్పుకుంటూనే ఉన్నావే. మరి ఆనాడు నువ్వు ఇచ్చినట్టు మాట మర్చిపోయావా? ఈ మధ్యకాలంలో మతిమరుపు వచ్చిందా? ఎందుకంటే ఈ మధ్యలో కాషాయ ఒత్తడాలు వేసుకొని దేశం అంతా, రాష్ట్రం అంతా గుడులు తిరుగుతాను కదా. ఈ దేశం బాగుపడాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, ముఖ్యంగా కేంద్రంలో ఉన్నట్టు బీజేపీ మోడీ బాగుపడాలని చెప్పేసుకొని కదా నువ్వు తిరుగుతా ఉన్నావు. ఇది గుర్తుంచుకో. ఇది ప్రజలు మర్చిపోలేదు. మరలా 10 సార్లు హెచ్చరిక చేస్తూ ఉంటారు.